హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమతు వాహనంపై లక్ష్మీ నరసింహస్వామివారు పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను హనుమంత వాహనంపై మేళతాళాలతో ప్రధాన ఆలయం చుట్టూ విహరించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రక్షక నరసింహ ఆదిమ పురుష నరసింహ ఆశ్రిత రక్షక నరసింహ ఇష్టార్థప్రద నరసింహ ఇహ పరదాయక నరసింహ ఈశ పరేశ. పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అనంతపురం జిల్లా పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమానికి ఉత్సవ దాతలుగా బొల్లినేని జయసింహ కుటుంబ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉగ్రస్వరూప నరసింహ ఉగ్రనేత్ర నరసింహ ఊర్ధ్వబాహు నరసింహ ఊర్ధ్వపుండ్రధర నరసింహ ఋషిగణ సేవిత నరసింహ రుణ విమోచన నరసింహ ఎల్లయు నీవే నరసింహ ఏలిక నీవే నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ 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 ప్రహ్లాద వరదా నరసింహ. ఐశ్వర్యప్రద నరసింహ అయిన వాడవు నరసింహ ఓంకార రూప నరసింహ ఔషధ నామ నరసింహ అంతట నిండిన నరసింహ అంతర్యామి నరసింహ కరిరాజ వరదా నరసింహ కసిపు సంహార నరసింహ నరసింహ నరసింహ. కరీంనగర్ జిల్లా సుందరగిరి గ్రామం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా సుందరగిరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజులుగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు రథోత్సవంలో స్వామివారిని దర్శించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల గోవిందనామస్మరణతో గ్రామ పురవీధుల్లో రథోత్సవం ముందుకు సాగింది. స్వామివారి రథం ఎదుట భక్తులు గండదీపాలు, దివిటీలు వెలిగించటం ఆనవాయితీ. ఈ రథోత్సవంలో ఆలయ నిర్వహణ అధికారి రాజ్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ శంకరయ్య, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రథోత్సవం కారణంగా ఊరేగింపు జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మన పాలకవర్గము, తర్వాత మన గ్రామ పంచాయతీ వారు శానిటేషను, నీళ్లు
అన్ని భక్తులు వస్తారని సౌకర్యానికి కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ హేరంబ గణపతి ఆలయంలో అంగారక సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గణపతి విగ్రహానికి పంచామృతాలతో పంచోపనిషత్తులతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణనాథుణ్ణి పూలతో అలంకరించి మంగళహారతి, కర్పూర హారతులు సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల గణపతి భజన, కీర్తనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం. సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. యోగం శితార్షతో వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో. నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః. సర్వభూతగమనాయ నమో. మనోన్మనాయ నమః. భుజమిమక్షరే భుజమస్య యోనిర్గృతే స్థితో కృతమస్య ధామ అనశ్వతమావహమాదే స్వాహ కృతం వశభవక్షి హవ్యం. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం. లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం. నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం. సంకటహర చతుర్థి రావడం చాలా విశేషం. ఎవరైనా ఈ సంకటహర చతుర్థి వ్రతం పాటించవలసిన భక్తులు ఈ రోజు నుంచి వారు ఈ వ్రతాన్ని ప్రారంభం చేయవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగి విజయాలు కలుగుతాయని శాస్త్రం చెప్పబడ్డది. అదేవిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హేరంబ గణపతి, దీన్నే ఈశాన్య గణపతుడు అంటారు. ఈ గణపతికి ఉదయం సంకల్పం, కలశ గణపతి పూజ, స్వామివారికి పంచామృతాభిషేకం, అదేవిధంగా గణపతి అధర్వ శీర్షంతో అభిషేకం, అష్టోషధ నామార్చన, హారతి, మంత్రపుష్పాదులు జరిగాయి. పవిత్ర క్షేత్రం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. ఉత్సవాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని పవిత్ర పుణ్యక్షేత్రం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రథోత్సవం కన్నుల పండుగ సాగింది. తెల్లవారుజామునే స్వామివారి మూల విరాట్టుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను బ్రహ్మరథంపై కొలువు తీర్చి పూజలు చేశారు. ఓం నమో నారసింహాయ అంటూ భక్తులు రథాన్ని లాగారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, ఈవో రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ
పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులు భక్తులతో కలిసి శ్రీవారి రథోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీనివాసుని కళ్యాణం శ్రీదేవి భూదేవి సమేతంగా జరగడం మనకు తెలుసు. 10 ఏళ్ల బాలికను పెళ్లి కూతురిగా చేసి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికి వివాహం చేసే సంప్రదాయం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. శతాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ అపురూప వేడుకను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విలక్షణమైన ఘట్టం ఆవిష్కృతమైంది. పద్మశాలి వంశానికి చెందిన చిన్నారిని పెళ్లికూతురిగా అలంకరించి శ్రీవారితో వివాహం జరిపించటం ఇక్కడ 100 ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది కర్ణాటకలోని కానాహోసళ్లి గ్రామానికి చెందిన శ్రీ స్వర జాహ్నవి బాలికకు ఈ అదృష్టం దక్కింది. స్థానికులు బ్రాహ్మణులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి చిన్నారిని మార్కండేయస్వామి ఆలయం నుండి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తీసుకురాగా కళ్యాణ క్రతువు ప్రారంభమైంది. జీలకర్ర బెల్లం, కన్యాదానం వంటి అన్ని కళ్యాణ తంతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి అనంతరం స్వామివారి పక్కనే ఉన్న పద్మావతి అమ్మవారి విగ్రహానికి కట్టారు. చివరిగా ఒక మహిళ పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని చిన్నారి మెడలో కట్టడంతో ఈ అపూర్వ వివాహ తంతు ముగిసింది. ఇలా శ్రీవారి పెళ్లి జరిగిన బాలికకు భవిష్యత్తులో సుగుణవంతుడైన భర్త లభిస్తాడని, ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ వినూత్న వేడుకను వీక్షించేందుకు రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవిందా స్వామివారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. లక్ష్మీ రమణ గోవిందా, రాయదుర్గమ నివాస గోవిందా. మంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతునా ఓం తంతునానేన జగజ్జీవన హేతునా అడుగడుందాలవాడ గోవిందా, రాయదుర్గపు నివాస గోవిందా గోవిందా. ಸೆಕೆಂಡ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಕಾಣವಸಳಿಯಲ್ಲಿ ನನಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. నా పేరు పావని, మా పాప పేరు స్వరజానవి, మా ఆయన పేరు నాగేష్. నాకు స్వామివారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను లైఫ్లో అనుకోలేదు ఇట్లా ఉంటుంది అని. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. కానుకల రూపేణ 141 గ్రాముల బంగారం, 3 కేజీల 111 గ్రాముల వెండి లభించింది. విదేశీ కరెన్సీ కూడా అధికంగా లభించినట్లు ఈవో తెలిపారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో
దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లె మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక మహోత్సవాలు 6 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లె శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా మహాకుంభాభిషేకాలు జరిగాయి. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలు 6 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. మహాకుంభాభిషేక మహోత్సవాల చివరి రోజున చిన్నజీయర్ స్వామి ప్రత్యేకంగా పాల్గొని మహాకుంభ ప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠ, ప్రథమారాధన, శాంతి కళ్యాణం, నివేదన, మంగళ నీరాజన కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చిట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చిట కలడనినా తలతురిమ్మని తనువియోగద శైలనాథని భజించుడే తలతురిమ్మని తనువియోగద శైలనాథని భజించుడే వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆలయ హుండీల ద్వారా భారీగా ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 36 రోజులకు హుండీల ద్వారా 2,48,53,666 రూపాయలు ఆదాయం చేకూరింది. భక్తుల కానుకల రూపంలో 64 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి సమర్పించారు. వివిధ విదేశాల నుండి కరెన్సీల రూపంలో భక్తులు కానుకలు సమర్పించారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి మండపంలో జరిగిన ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత హే విహార లక్ష్మీ నారసింహ హే
ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన గూడెంలు, మారుమూల ప్రాంతాల ప్రజల వద్దకే స్వామివారిని చేర్చేందుకు శ్రీశైలం దేవస్థానం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాసామి మల్లన్న మాచంతకే అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక గిరిజనులకు సనాతన హిందూ ధర్మం, ఆచారాలు, సంస్కృతిపై అవగాహన కల్పిస్తూ ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నారు. హిందూ ధర్మం ప్రచారంలో భాగంగా శ్రీశైలంలో మా స్వామి మా మల్లన్న మాచంతకే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశైలం మేకల బండలో ప్రారంభమైన ధర్మ ప్రచారం కార్యక్రమంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను ధర్మ ప్రచార రథంలో ఆసీనులను చేశారు. బయలు వీరభద్రస్వామి ఆలయం వద్ద ప్రారంభ పూజలు నిర్వహించి మేకల బండ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రగా ధర్మ ప్రచార రథంలో వచ్చిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు చెంచుగూడెంలోని చెంచులు వారి సాంప్రదాయ నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. చెంచులగూడెంలో వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన కళ్యాణోత్సవంలో చెంచులు ఆనందంతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్ల ఆశీర్వచనంగా తీర్థప్రసాదాలతో పాటు చెంచులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది టీటీడీ నూతన ధర్మకర్తల మండలి. చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భక్తుల సౌకర్యాలు, సనాతన ధర్మ ప్రచారం, ఉద్యోగుల సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో సర్వదర్శనం క్యూలైన్లలో భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు 4,55,00,000 అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోగర్భం డ్యాము నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. సనాతన ధర్మాన్ని చిన్నపిల్లల్లో పెంపొందించేందుకు అక్షర గోవిందం కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందులో పాల్గొనే పిల్లలకు కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలిపిరి వద్ద 4,75,00,000 రూపాయలతో శాశ్వత యాగశాలను నిర్మించనున్నారు. అమరావతిలోని వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజగోపురం, వాహన మండపం, పుష్కరిణి నిర్మించడానికి పట్టం కట్టారు. ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల్లో కొత్త ఆలయ నిర్మాణానికి, లేపాక్షిలో కళ్యాణ మండపానికి టీటీడీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలకు ఇచ్చే ధూప, దీప, నైవేద్యాల నిధులను 5,000 నుండి 10,000 వరకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రవణం ప్రాజెక్టులోని 150 మంది వినికిడి లోపంగల పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలను పంపిణీ చేయనున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వానిగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు బోర్డు సభ్యులు. అందరికీ స్వాగతం పలుకుతూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సుమారు 80-82 అంశాలు చర్చకు వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యంగా మీ ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నాం. మొట్టమొదటిగా అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాటగంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాలనేటువంటిది నిర్ణయం. దానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని దానికి ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, తిరుమలలోని రోడ్డు సర్కిల్ కు కొన్ని వీధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ వీధులకు అందరికి కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టీటీడీ విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది. తిరుమలలో రోజు రోజు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోబర్గం డ్యామ్ నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల ఖర్చుతో 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్ లైన్ వేయాలనేటువంటి నిర్ణయం ఈ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.
నమస్కారం.